గుడ్ మార్నింగ్, నమస్తే. వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం బహుళపక్షం, తిథి పంచమి మధ్యాహ్నం 3:44, తదుపరి షష్ఠి, నక్షత్రం కృతిక రాత్రి 11:02, తదుపరి రోహిణి, వర్జం ఉదయం 11:49 నుంచి 1:18, దుర్ముహూర్తం సాయంత్రం 4:31 నుంచి 5:19, అమృత గడియలు రాత్రి 8:47 నుంచి 10:17, రావుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు, సూర్యోదయం ఉదయం 6:07, సూర్యాస్తమయం సాయంత్రం 6:07. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే చిత్తం కొద్దీ చినుకులు, వర్షాలు వడగళ్ల వానలకు కళ్ళెం, ప్రయోగ దిశగా భారత్ అడుగులు, ఆశలు రేపుతున్న మిషన్ మౌసం అంటూ వార్తిచ్చారు. గ్రీన్ ఫార్మాసిటీ కొనసాగుతుంది, రద్దుకు ఎలాంటి విధాన నిర్ణయం తీసుకోలేదు, పత్రికా కథనాలు ప్రామాణికం కాదు, హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర సర్కార్. ఈ పిటిషన్లపై 23న విచారణ చేపడతామని న్యాయస్థానం తెలిపిందట. మహాపచారం ఏమిటి పరిహారం, ఆగమ సలహా మండలితో తీతిదే విస్తృత చర్చలు, ఆగమ శాస్త్రాలను పరిశీలిస్తున్న పండితులు నేడు నిర్ణయం ప్రకటించనున్నారట. వెంకటేశ్వర స్వామి నాతో నిజాలు చెప్పించారు, తప్పు చేసిన వారు చరిత్రహీనులుగా మిగిలిపోయేలా శిక్షిస్తాం, తప్పులు పాపాలు చేసి సిగ్గు లేకుండా బుకాయిస్తారా, జగన్పై నిప్పులు చెరిగిన చంద్రబాబు లడ్డు పవిత్రతను పునరుద్ధరించాం, నాణ్యమైన నెయ్యితోనే తయారీ అంటూ తీతిదే తెలిపింది. జామిలి ఎన్నికలను నిలువరించాలి, ఈ ముసుగులో దేశాన్ని కబలించాలని భాజపా చూస్తుందట. సీతారాం ఏచూరి విధానాలతో ఆ ప్రయత్నాలన్నీ తిప్పికొట్టాలి, సంస్మరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ సహా పలువురు బరాసా నేతలు. తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్యాలు బేష్, ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం ప్రశంస, రాష్ట్రానికి సహకరించేందుకు ఆసక్తిగా ఉన్నామని ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. రూపాయలు 8,888 కోట్లు అమృత్ టెండర్లలో భారీగా అక్రమాలు, ఐహెచ్పిని ముందు పెట్టి రూపాయలు 1,137 కోట్ల పనులు అప్పగించారు అంటూ కేటీఆర్ ఆరోపించారట. కేంద్రం విచారణ జరిపితే సీఎం రేవంత్కు పదవి గండం తప్పదని వెల్లడించారట. రూపాయలు 8,888 కోట్ల అసలు ఆ అంకె ఎక్కడిది అంటూ ఆధారాలతో నిరూపిస్తే మంత్రి పదవిని వదులుకుంటా, లేదంటే ఎమ్మెల్యేగా మీరు రాజీనామా చేస్తారా, కేటీఆర్కు పొంగులేటి సవాల్ విసిరారు. స్కిల్ యూనివర్సిటీ వీసీగా సుబ్బారావు, కార్యనిర్వాహక మండలి ఇతర నియామకాలపైన ప్రభుత్వం నిర్ణయం చెప్పడం జరిగిందట. పడవలో వెళ్దామా, పెద్ద పుల్లిని చూద్దామా, కృష్ణాలో బోటింగ్, దీవుల్లో బస, దట్టమైన అడవుల్లో 40 కిలోమీటర్లు జంగిల్ సఫారీ, అమరగిరి నుంచి సరికొత్త పర్యాటకం సాకారం చేసేందుకు అటవీ శాఖ ప్రతిపాదనలు అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. గ్రీన్ ఫార్మాసిటీ కొనసాగుతుంది, తెలుగు వార్సిటీకి పొట్టి శ్రీరాములు పేరు తొలగించొద్దు, రూపాయలు 8,888 కోట్లు అసలు అంకె ఎక్కడిది, జామిలి ఎన్నికలను నిలువరించాలి అని చెప్పేసి వాటికి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ ఇచ్చారు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను మనం చూస్తే దడ అంటూ బతుకమ్మ దసరా పండుగల ముందు కొండెక్కుతున్నాయి నిత్యావసరాలు, పోటాపోటీగా పెరుగుతున్నాయి బియ్యం, నూనెలు, కూరగాయల ధరలు. ఫైన్ రకం బియ్యం కిలో 70 పైన, ఇప్పటికే రూపాయలు 60కి చేరిన టమాటా, ఉల్లి. వారం క్రితం సన్ఫ్లవర్ నూనె 105, ప్రస్తుతం రూపాయలు 125 పైనే. ఇంకా దిగిరాని వెల్లుల్లి, మెల్లిగా పెరిగిపోతున్న పప్పులు, గత వారం 10 రోజుల్లోనే 20 నుంచి 30% పెరిగిపోయిన ధరలు, ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు మార్కెట్ వర్గాలు. మధ్య తరగతి వారు కొనలేనంతగా రేట్లు మంట, ధరల మంటపై ప్రభుత్వం నుంచి స్పందన లేదనే విమర్శలు వస్తున్నాయట. రైతు బజార్లు, రేషన్ షాపులో తక్కువ ధరకు నిత్యావసరాలు విక్రయిస్తే బాగుంటుందనే సూచనలు వస్తున్నాయట. దురుద్దేశంతో మహాప్రచారం, వాడని నెయ్యి, తయారు కాని లడ్డుతో ఏపీ సీఎం చంద్రబాబు దుర్మార్గపు రాజకీయం, జరగనిది జరిగినట్లుగా దుష్ప్రచారం చేస్తూ ఆ దేవదేవుని అప్రతిష్ట పాలు చేసే కుతంత్రం అని చెప్పేసి వార్తిచ్చారు. ఆ 4 ట్యాంకర్లని అసలు వాడలేదు, ఏఆర్ డైరీకి తిప్పి పంపించాం, ప్రఖ్యాత ఆంగ్ల వెబ్సైట్ది ప్రింట్తో టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. లడ్డు ప్రసాదం కల్తీని సంచలనంగా మార్చొద్దు, రాజకీయ పార్టీలు, ధార్మిక సంస్థలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఏపీ సర్కార్కు సూచించారట. జామిలితో దేశాన్ని కబలించే కుట్ర అని చెప్పేసి రాష్ట్రాల హక్కులను కాలరాసేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం, సీతారాం ఏచూరి సంస్మరణ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు.
అలాగే 3 గంటలు 9 సెంటీమీటర్లు హైదరాబాద్ నగరాన్ని శనివారం రాత్రి కుండబోత వాన ముంచేస్తుంది. 3 గంటల వ్యవధిలోనే 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వచ్చే 2 రోజుల్లో హైదరాబాద్తో పాటు జిల్లాలోని మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మెమోరీ క్రిస్టళ్లలో మన జన్యుక్రమం. లక్షలాది ఏళ్ల క్రితం గ్రహశకలం భూమిని ఢీకొనడంతో అంత పెద్ద డైనోసార్లు నామరూపాలు లేకుండా పోయినట్టు సైన్స్ చెబుతుంది. భవిష్యత్తులో అలాంటి ప్రళయం మీదన్నా వచ్చి మానవాళిని అంతం చేస్తే బ్రిటన్ సైంటిస్టులు మార్గం ఆలోచించారు. మానవ జన్యుక్రమం మొత్తాన్ని అత్యాధునిక 5D మెమోరీ క్రిస్టల్లో నిక్షిప్తం చేసి పెట్టారట. రూపాయలు 8,888 కోట్ల అమృత్ పనుల్లో అవినీతి ఆంక్షాన్నిచ్చారు. టైం చెప్పు వస్తా అంటూ రూపాయలు 8,888 కోట్ల టెండర్ల గురించి నువ్వు చెప్పింది నిజమైతే అక్కడే రాజీనామా చేస్తా అంటూ మంత్రి పొంగులేటి తెలిపారట. లేదంటే నువ్వు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయు. కేటీఆర్కు రెవెన్యూ మంత్రి సవాల్ విసిరారట. అమృత్ టెండర్లు బీఆర్ఎస్ ప్రభుత్వం అయంలోనివి అని చెప్పేసి తెలిపారట. ఇంజనీరింగ్ పై అదే క్రేజ్. ఏటా పెరుగుతున్న ప్రవేశాలు, ఈ ఏడాది 1,00,000 పైన చేరికలు, మోజు పెంచిన కంప్యూటర్ సైన్స్. ఒకవైపు ఇంజనీరింగ్ కాలేజీల సంఖ్య తగ్గుతున్న, సీట్లు మాత్రం ఏటా పెరుగుతున్నాయి. ఇంజనీరింగ్లో చేరే విద్యార్థుల సంఖ్య పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో 2020-21లో 186 ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటే 2024-25 విద్యా సంవత్సరానికి అవి 174 తగ్గాయి. 2021లో 98,988 ఇంజనీరింగ్ సీట్లు ఉంటే ఈ ఏడాది సీట్లు 1,12,069కి పెరిగాయట. అలాగే సాక్షులు మరికొన్ని వార్తలు చూద్దాం. నారీ శక్తికి తిరుగులేదు. మహిళలు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలి లని పట్టుదల విషయంలో నారీ శక్తికి తిరుగులేదని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. మార్పు కోసం మహిళలు పోరాడాలి, పోరాటంలో స్వయంగా ప్రతి పాత్రధారులు కావాలని చెప్పేసి ఆయన పిలుపునిచ్చారట. నిర్మాణం పూర్తి కాకున్నా సర్టిఫికెట్ల జారీ పొరపాటే అంటూ కాళేశ్వరం బ్యారేజ్ల నిర్మాణంలో లోపాలపై విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇంజనీర్లపై ప్రశ్నల వర్షం కురిపించింది. బ్యారేజ్ల నిర్మాణం పూర్తి కాకముందే పూర్తయినట్లు సర్టిఫికెట్లు ఎందుకు ఇచ్చారని చెప్పేసి నిలదీసిందట. పిఎస్సి భేటీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్. అసెంబ్లీ ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ నియామకంలో సాంప్రదాయాన్ని పాటించలేదంటూ బీఆర్ఎస్ నిరసన తెలిపింది. శనివారం అసెంబ్లీ కమిటీ జరిగిన పిఎస్సి తొలి భేటీ నుంచి బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారట. ఫార్మాసిటీని రద్దు చేయలేదు. హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ ఏర్పాటు ప్రతిపాదనను రద్దు చేసినట్టు వస్తున్న వార్తలు సరికాదని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించిందట. 2016 జూన్ 10న జారీ చేసిన జీవో 31కు ప్రభుత్వం కట్టుబడి ఉందని ధృవీకరించిందట. అలాగే సాక్షిలో మరికొన్ని వార్తలను చూద్దాం. ఉక్రెయిన్పై ఏం చేద్దాం? రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై జో బైడెన్తో ప్రధాని మోదీ చర్చలు జరిపారట. యుద్ధానికి తెరదించే మార్గాలపై లోతుగా చర్చించారట. అలాగే అతిసి అనే నేను ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత అతిసి శనివారం రాజ్ నివాస్లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందట. అలాగే ఐఏఎఫ్ చీఫ్గా అమర్ప్రీత్ సింగ్, భారత వైమానిక దళం ఐఏఎఫ్ నూతన అధిపతిగా ఎయిర్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ నియమితులు కావడం జరిగిందట. అలాగే విధుల్లో చేరిన బెంగాల్ చూడాలా పశ్చిమ బెంగాల్ జూనియర్ డాక్టర్లు 42 రోజులు సమ్మెను విరమించి శనివారం విధుల్లో చేరడం జరిగిందట. పుడితే కూతురుగా పుట్టు. ఇంట కూతురు ఉంటే ఆ ఇంటికి వచ్చే కలే వేరు. ప్రతి కూతురు ఒక వరం. అంతర్జాతీయ కుమార్తెల దినోత్సవం సందర్భంగా కూతురుగా కూతురికి తల్లిగా ఉన్న రచయితల అభిప్రాయాలను ఇచ్చారు. పంత్ గిల్ సెంచరీలు. బంగ్లాదేశ్తో రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో భారత్ 287/4 డిక్లేర్డ్. రిషబ్ పంత్, శుభమన్ గిల్ శతకాలు. బంగ్లాదేశ్ విజయ లక్ష్యం 515, ప్రస్తుతం 158-4 అని చెప్పేసి వార్తిచ్చారు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. జామిలి ముసుగులో దేశాన్ని కబలించే కుట్ర చేస్తున్నారు. ఆధిపత్యం చెలాయించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. సమైక్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్న మోదీ సర్కార్ రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి దారుణంగా మాట్లాడిన ప్రధాని మోదీ ఖండించలేదు. ఇలాంటి సమయంలో సీతారాం ఏచూరి లేకపోవడం దేశ రాజకీయాలకే తీరని లోటు అంటూ నేతలు ఏ పార్టీ మారతారో తెలియని రోజుల్లో విపక్షాలన్నీ కలిసిన ఘనత ఏచూరిది అంటూ కేటీఆర్ తెలిపారు. ప్రమాదంలో ప్రజాస్వామ్యం బీబీ రాఘవులు వేర్వేరు సమయంలో సభకు హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ కేటీఆర్. ఫార్మసిటీ రద్దు. కాలేజ్ ఇప్పటికీ అమల్లోనే 2016 ఫార్మసిటీ జీవో 31 భూసేకరణ నోటిఫికేషన్ రద్దుపై అప్పీలు దాఖలు. అవి ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయి. హైకోర్టులో రెవెన్యూ ముఖ్య కార్యదర్శి అఫిడవిట్ చేశారు.
100 నియోజకవర్గాల్లో ఐటీఐలు, స్కిల్ వాసిటీ పరిధిలోని ఏటీసీలు, ఐటీఐలు, పాలిటెక్నిక్ కాలేజీలు మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా కోర్సులు ప్రారంభించాలి. కార్మిక శాఖ సమీక్షలో సీఎం రేవంత్ కొండ లక్ష్మణ్ బాపూజీకి నివాళులర్పించారు. టెండర్లు లేకుండానే పాల సరఫరా, విజయ్ డైరీపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారట. ముఖ్యమంత్రితో ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల బృందం భేటీ అంటూ ఆంక్షనిచ్చారు. స్వామివారితోనే జగన్ ఆటలు, అరాచకానికి అది అంతమైన ఆ పాపమే తిరుమల సేవలకు శాపం. తొలి నుంచి డైరీల ద్వారానే టీటీడీకి నెయ్యి, పవిత్రత, రైతులకు లబ్ధి సేకరణకు గట్టి నిబంధనలు, వాటిని బుట్ట దాఖలు చేసిన జగన్ నచ్చిన కంపెనీలకు టెండర్లు. ఏడుకొండలవాడ క్షమించు, నేటి నుంచి 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. నాణ్యమైన నెయ్యి ఇవ్వడానికి విజయ్ డైరీ సిద్ధం, అవకాశం ఇవ్వండి అంటూ టీటీడీకి తెలంగాణ పశుసంవర్ధక శాఖ లేఖ రాసిందట. ఢిల్లీ సీఎం పీఠంపై అతిశ్రీ ప్రమాణం చేయించిన లెఫ్టినెంట్ గవర్నర్, అతిపిన్న వయస్కురాలైన ఢిల్లీ ముఖ్యమంత్రిగా రికార్డ్. 5 మంత్రులు ప్రమాణం చేశారు. ప్రమాణం తర్వాత కేజ్రీవాల్ కు అతిశ్రీ పాదాభివందనం చేసిందట. చొరవ చూపండి అంటూ రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని నిర్వహించాలని చెప్పేసి భారత్ను కోరింది అమెరికా అధ్యక్షుడు బైడెన్. భద్రతా సాంకేతికత, ఆర్థిక అంశాలపై ఇరువురు నేతల ద్వైపాక్షిక చర్చలు, ఇండో పసిఫిక్ రీజియన్ పైన చర్చ, భారత్ అమెరికా బంధం దృఢమైనది అంటూ బైడెన్ తెలిపారట. దంచి కొట్టిన వాన, హైదరాబాద్లో భారీ వర్షం, రోడ్లను ముంచేసిన వరద. అలాగే తప్పుడు జవాబులు ఇస్తే చర్యలు తప్పవు, విచారణలో దాపరికం ఏముంది, పరస్పర అంగీకారం ఏమిటి, ఎవరి ఆదేశాలతో అఫిడవిట్లు దాఖలు, నిర్మాణం పూర్తి కాకుండా బ్యాంకు గ్యారంటీలు విడుదలనా, నీటిపారుదల అధికారులపై జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నల వర్షం కురిపించారు. తప్పు జరిగింది, క్షమించండి అంటూ ఓ అధికారి వేడుకోలు, పొరపాటు జరిగిందని మరో అధికారి తెలిపారట. అమృత్లో అవినీతి నిరూపిస్తే రాజీనామా అని చెప్పేసి పొంగులేటి తెలిపారు. అలాగే స్వశక్తి చీరలతో నేతన్నకు భరోసా వస్తుందంటూ మహిళా సంఘాల సభ్యులకు 2 చీరలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంట. అయితే బతుకమ్మ చీరల స్థానంలో కొత్త డిజైన్లు, ఏటా 1.3 కోట్ల చీరలు ఆర్డర్ ఇచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి సిరిసిల్లాలో కలకలలాడనున్న మరమగ్గాలు, ఇప్పటికే విద్యార్థుల యూనిఫామ్లు ఆర్డర్లు కూడా ఇచ్చారట. గుట్ట మీద భక్తులకు 200 గదులు, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. దాతల సహకారంతో నిర్మాణం ప్రతిపాదన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన అధికారులు. కార్యరూపం దాల్చితే యాదగిరిగుట్ట పైన భక్తులు బసకు ఇక్కట్లు తొలగినట్టే. సీఎం రేవంత్ సమీక్ష నేపథ్యంలో సమస్యలు పరిష్కారంపై కసరత్తు వేగవంతం. రూపాయలు 1 కోటి కేటాయిస్తే అన్నదాత సంత్రం పూర్తి. శిల్పారామం లింక్ బ్రిడ్జ్ పనులను వేగవంతం చేయాలని చెప్పేసి భక్తులు చెబుతున్నారట. సీఎం బావమర్దికి 8,888 కోట్ల టెండర్. గంజాయి స్మగ్లర్గా ఐఐటిఎన్, వ్యసనానికి బానిసై చదువుకు దూరం, మత్తుకు అలవాటు పడి స్మగ్లర్ అయిన మరో టేకి వీరి నుంచి కొన్న 22 మందిపై కేసులు. అన్నవరం నుంచి హైదరాబాద్కు రవాణా, 4 అరెస్టు, సరుకు స్వాధీనం చేసుకున్నారట. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. ఇందిరమ్మ భూములకు కార్పొరేట్ చేర, 4th సిటీ ఫ్యూచర్ ట్రేడింగ్. ఓఆర్ఆర్ 100 ఫీట్ల రోడ్డు, 4th సిటీ రాకతో దళితుల భూములు ధరలకు రెక్కలు. 600 కోట్ల విలువైన లావణి భూములకు పట్ట. రికార్డులో లేని 12 ఎకరాలు సహా 48 ఎకరాలు వీఆర్కే డెవలపర్స్ ఇతరులకు బదలాయింపు. పిఓటి కింది 2 ఎకరాల సర్కారు వాణి కొనసాగింపు. మక్కాల్లో కొనసాగుతున్న రెవెన్యూ విచారణ. భూమి చుట్టూ రేకుల ప్రహరీ కట్టిన కంపెనీ ఉద్దేశపూర్వకంగా రికార్డుల మాయమంటూ ప్రచారం. పెద్దల సహకారంతో చేతులు మారిన రూపాయలు కోట్లు. శుద్ధ పూసలైతే సిబిఐ విచారణ కోరండి. రీజనల్ రింగ్ రోడ్పై కాంగ్రెస్ నాయకులకు అవగాహన లేదు. అలైన్మెంట్ మార్పుపై సూటిగా సమాధానాలు చెప్పండి అంటూ వేముల తెలిపారు. ఫార్మాసిటీ అక్కడే ఉంటుందా లేదా? హైకోర్టు సూటి ప్రశ్న వేసింది. నీళ్లు నమిలిన ప్రభుత్వం అఫిడవిట్ వేస్తామని అడ్వకేట్ జనరల్ జవాబు చెప్పారట. సోమవారమే చెప్పాలని న్యాయస్థానం ఆదేశాన్ని జారీ చేసిందట. బామ్మర్దికి అమృతం, సీఎం బంధుకు రూపాయలు 1000 కోట్ల పనులు. రాష్ట్రంలో గట్టి ట్యాక్స్, మినిస్టార్ 8%, కొన్ని పనులకు 20% ఇచ్చుకుంటున్న కాంట్రాక్టర్లు. పెద్దాయనతో చెప్పించుకున్న పైసలు ముట్టాల్సిందే అని చెప్పేసి ఉదయమే పైరవీలు. నేరుగా అధికారులకు ఫోన్ చేస్తున్న నీడ. సాగర్ కాల్వకు మరో చోట గండి. పాలేరు వద్ద మరమ్మతు చేసిన యూటీ పక్కన కూలిన వాల్. ట్రయల్ రన్ నీటిని నిలిపివేసిన ఇరిగేషన్ అధికారులు. ఆదివారం రాత్రి వరకు నిరందిస్తామని చెప్పేసి సి విద్యాసాగర్ తెలిపారు. సింగరేణి బోనస్ పై సర్కారు బోగస్. పాడి రైతులకు పొగ, మరో రైతు ఆత్మహత్య.
అంగట్లో రేషన్ డీలర్ పోస్టులు అమ్ముకుంటున్నారని కాంగ్రెస్ కార్యకర్త హస్తం కండువా కప్పుకుంటేనే రేషన్ దుకాణం బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ సీనియర్ నేత కక్ష అని చెప్పేసి వార్తిచ్చారు. లాభాల వాటకు కోతెందుకు? కాశీపేట 2 ఇంక్లైన్ గని కార్మికుల ప్రశ్నల వర్షం. ఐఎన్టీయూసీ నేతలను నిలదీసిన కార్మికులు జవాబు చెప్పలేక కూడిపోయిన నేతలు అని చెప్పేసి వార్తిచ్చారు. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం. नमो नमः गणपति बाप्पा मोरया. ओम गं गणपतये नमो नमः. श्री सिद्धि विनायक नमो नमः. अष्ट विनायक नमो नमः. गणपति बाप्पा मोरया. गणपतये नमो नमः. श्री सिद्धि विनायक नमो नमः. अष्ट विनायक नमो नमः. गणपति बाप्पा मोरया. ओम गं गणपतये नमो नमः. श्री सिद्धि विनायक नमो नमः. अष्ट विनायक नमो नमः. गणपति बाप्पा नमो नमः. गणपति बाप्पा मोरया. ओम गं गणपतये नमो नमः. श्री सिद्धि विनायक नमो नमः. अष्ट विनायक नमो नमः. गणपति बाप्पा मोरया. गणपतये नमो नमः. श्री सिद्धि विनायक नमो नमः. अष्ट विनायक नमो नमः. गणपति बाप्पा मोरया. ओम गं गणपतये नमो नमः. श्री सिद्धि विनायक नमो नमः. अष्ट विनायक नमो नमः. गणपति बाप्पा मोरया. गणपतये नमो नमः. श्री सिद्धि विनायक नमो नमः. अष्ट विनायक नमो नमः. गणपति बाप्पा मोरया. ओम गं गणपतये नमो नमः. श्री सिद्धि विनायक नमो नमः. अष्ट विनायक नमो नमः. गणपति बाप्पा मोरया. ओम गं गणपतये नमो नमः. श्री सिद्धि विनायक नमो नमः. अष्ट विनायक नमो नमः. गणपति बाप्पा मोरया. गणपतये नमो नमः. श्री सिद्धि विनायक नमो नमः. अष्ट विनायक नमो नमः. गणपति बाप्पा मोरया. ओम गं गणपतये नमो नमः. श्री सिद्धि विनायक नमो नमः. अष्ट विनायक नमो नमः. गणपति बाप्पा मोरया. गणपतये नमो नमः. श्री सिद्धि विनायक नमो नमः. अष्ट विनायक नमो नमः.
विनायक नमो नमः गणपति बाप्पा मोरया। ॐ गं गणपतये नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। ॐ गं गणपतये नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। ॐ गं गणपतये नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। ॐ गं गणपतये नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। ॐ गं गणपतये नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। ॐ गं गणपतये नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। ॐ गं गणपतये नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। ॐ गं गणपतये नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः श्री పేపర్లో ఇచ్చినటువంటి వార్తలు జిల్లా వార్తలను చూద్దాం. ఈనాలో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే అయినా సర్దుబాటుకే చేయి ఉత్తర్వులు ఇచ్చిన రాష్ట్ర విద్యాశాఖ ఆదరణ ఉన్న చోట నష్టపోతున్నారు విద్యార్థులు. ధాన్యం కొనుగోలుకు సలహాలు 489 కేంద్రాలు ఏర్పాటుకు అవకాశం. వానాకాలం సీజన్లో రైతులు పండించిన ధాన్యం కొనేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. కలెక్టరేట్లో అదనపు పాలనాధికారి కిరణ్ కుమార్ శనివారం సంబంధిత అధికారులతో సమీక్షించి మాట్లాడారట. డిపిఓ తరుణ్ కుమార్ బదిలీ జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్ బదిలీ అయ్యారు. ఆయనను కేంద్ర ప్రభుత్వ సర్వీసులకు కేటాయిస్తూ ఉన్నతాధికారులు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కేసులు త్వరగతిన పరిష్కరించాలి, జాతీయ లోక్ అదాలత్ ద్వారా కేసులు త్వరగతిన పరిష్కరించాలని జిల్లా పోర్ట్ఫోలియో జడ్జి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేందర్ సూచించారట. నిజామాబాద్ మార్కెట్ కమిటీ పాలకవర్గం ఖరారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ఖరారైంది. చైర్మన్గా ముప్ప గంగారెడ్డి, వైస్ చైర్మన్గా రామచందర్ నియమితులయ్యారు. ఆహార భద్రత కార్డుల జారీపై ఆశలు. అక్టోబర్ 2 నుంచి దరఖాస్తుల స్వీకరణ. కొత్త పేర్ల చేర్పుపై స్పష్టతనివ్వని ప్రభుత్వం. యువతీ యువకులు బలవన్మరణం, అనారోగ్యమని తల్లిదండ్రులు ప్రేమే కారణమని స్థానికంగా చర్చ. జిల్లాలో సంచలనంగా మారిన ఘటన.
ఎస్ఆర్ఎస్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా రాజేందర్, పోచంపాడు ఎస్ఆర్ఎస్పీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా రాజేందర్ శనివారం నిజామాబాద్లోని కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. బాల్కొండ గరం బాన్స్వాడ సర్దుబాటు రంగం గాంధీ భవన్లో కాంగ్రెస్ నాయకులు భేటీ అవ్వడం జరిగింది. అస్సాం పార్టీ ఉమ్మడి జిల్లాల సమీక్ష సమావేశాలు శనివారం గాంధీ భవన్లో జరిగాయి. ఇందులో ఇందూరు నేతలు భేటీ సుదీర్ఘంగా 3.5 గంటల పాటు సాగిందట. టీపీసీసీ అధ్యక్షుడికి సన్మానం, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్గా నియమితులైన అంశాన్నిచ్చారు. వేలాడుతున్న తీగలు తీస్తాయి ప్రాణాలు, సర్వే పక్కగా నిర్వహించండి, ఓటర్ జాబితా తయారులో ఇంటింటి సర్వే పక్కగా నిర్వహించాలని నిజామాబాద్ ఆర్టీఓ రాజేంద్ర కుమార్ సూచించారు. 28-29 తేదీలో శిక్షణ తరగతులు. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ జిల్లా స్థాయి శిక్షణ తరగతులు ఈ నెల 28-29 తేదీలో నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధానాధికారి ఓమయ్య పేర్కొన్నారు. బాధ్యతల నుంచి తప్పుకుంటున్న టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు అలికా కిషన్ న్యూస్ టుడేతో పేర్కొన్నారు. దేవాలయాల సంస్కృతికి ప్రతీకలు, మౌలిక వసతుల కల్పనకు కృషి, గాంధీ జయంతి వరకు స్వచ్ఛత హీ సేవ, విద్యా అభివృద్ధికి కృషి చేయాలని వినతి. కొండ లక్ష్మణ్ బాపూజీ చిరస్మరణీయుడు, ప్రయోగశాలలో పాము కలకలం రేపింది, మనస్తాపంతో యువకుడు బలవన్మరణం అంశాన్నిచ్చారు. ఉత్తమ శిక్షణ ఉజ్వల భవిష్యత్తు. ఎన్సీసీ తర్పీదులో విద్యార్థులకు క్రమశిక్షణ, దేశభక్తి అలవడమే కాక ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, సన్మార్గంలో పయనించేందుకు ఇది దోహదపడుతుందని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఇటీవల నిజామాబాద్లో నిర్వహించిన శిబిరం శనివారం పూర్తయిందట. వరికి తెగులు, రైతన్న దిగులు, సలహాలో సుడిదోమ ఉధృతి. ముగిసిన అటవీ శాఖ జోనల్ స్థాయి క్రీడా పోటీలు, పరీక్షల షెడ్యూల్ విడుదల, పండగ సంబరాలు, రామోజీ ఫిలిం సిటీ ముస్తాబు, కేసులు పరిష్కారానికి సహకరిస్తామని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. కదల్లేడు కనికరించారా అంటూ ఈయన పేరు పవన్ నిజామాబాద్ నగరం దుబ్బా ప్రాంతంలో నివసిస్తున్నారు. 2022 జూన్లో మేస్ట్రీ వద్ద పనిచేస్తుండగా 2వ అంతస్తు నుంచి పడి వెన్నుముక దెబ్బతిన్న నాటి నుంచి నడుము కింది భాగం నుంచి పాదాల వరకు స్పర్శ కోల్పోయి అంటూ ఆ వివరాలు ఇచ్చారు. బ్యాంకు ఖాతాలో నగదు మాయమైంది, అలాగే చైతన్యం నింపేదే సాహిత్యం అని చెప్పేసి ఆవర్తించారు. క్రైమ్ కార్నర్ వార్తలు చూసుకుంటే మనస్తాపంతో యువకుడు బలవన్మరణం చెందారు నవీపేటలో. సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య డిచ్పల్లి, గుండెపోటుతో రైతు ఎడపల్లి, రోడ్డు ప్రమాదంలో గాయాలు నవీపేట. మహిళపై కర్రతో దాడి చేసిన ఘటన నిజామాబాద్ పరిధిలో చోటు చేసుకుంది. ఇవి నాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. చైర్మన్ ముప్ప గంగారెడ్డి, నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గాన్ని ప్రకటించిన ప్రభుత్వం. వైస్ చైర్మన్గా జాగంటి రామచందర్తో పాటు మొత్తం 18 మంది సభ్యులు కొలువుదీరనున్న కమిటీ. డిప్యుటేషన్ పేరుతో డుమ్మా, అంతర్ పాఠశాలల క్రీడల పేరుతో విధులకు ఎగనామం, స్కూళ్లకు వెళ్లడం ఇష్టం లేక టీచర్ల నిర్వాకం. ఫినాయిల్ తయారీతో ఉపాధి, మహిళా శక్తి ఆర్థిక దీప్తి. అండగా నిలుస్తున్న స్వయం సహాయక సంఘాలు, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటున్న అతివలు. స్థానిక ఎన్నికల్లో భారీ విజయమే లక్ష్యం పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. మెగా లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కారం, సమస్యల పరిష్కరించాలని వినతి. డిపిఓ తరుణ్ బదిలీ అయ్యారు. హైకోర్టు జడ్జికి ఘన స్వాగతం అంశాన్నిచ్చారు. పెట్టని గోడలు, ఆ బండరాలు ఉధృతి గోదావరి ప్రవాహాన్ని నియంత్రించడంలో పెట్టని గోడలుగా నిలుస్తున్నాయి. అలాగే విలీన గ్రామాల్లో సమస్యల తిష్ట, నగర కార్పొరేషన్ కలిసిన కనీస సౌకర్యాలు కరువు పట్టించుకొని అధికారులు అనే వార్తిచ్చారు. లేదా మనసుపై చెరగని గాయం, పెరుగుతున్న ఫోక్స్ కేసుల సంఖ్య, తల్లిదండ్రులు జాగ్రత్త ఉండాలంటున్నారు. ధాన్యం సేకరణ సజావుగా సాగేలా కృషి చేయాలి అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. జిల్లా కోర్టులో జడ్జిలను నియమించాలి. సెషన్స్ కోర్టు ఇన్ఛార్జ్ పీపీగా రాజారెడ్డి. 28 నుంచి రాష్ట్ర స్థాయి యోగా పోటీలు నిర్వహించనున్నారు. సీఎం క్యాంప్ ఆఫీస్లో కొండ లక్ష్మణ్ వర్ధంతి. ముగిసిన అటవీ శాఖ క్రీడలు, రైల్వే స్టేషన్లో తనిఖీలు. పీసీసీ అధ్యక్షుడికి సన్మానం. పైలట్ ప్రాజెక్టుకు కరాటే మాస్టర్ అశోక్ ఎంపిక. సైన్స్ బిల్డింగ్ పనులు, విద్యా సంస్థల్లో పాములు కలకలం రేపుతున్నాయి. దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. క్రైమ్ కార్నర్లో ఇచ్చినటువంటి వార్తలు చూస్తే మద్యం మత్తులో కింద పడి సొసైటీ డైరెక్టర్ మృతి చెందారు బాల్కొండలో. గాంధార్లో చోరీ జరిగింది. 3 ఇసుక ట్రాక్టర్లు పట్టివేత రుద్రూర్. రోడ్డు ప్రమాదంలో గాయాలయ్యాయి. నవీపేట మండలం అబ్బాపూర్ సమీపంలో పేకట స్థావరంపై దాడి నిర్వహించారు రుద్రూర్లో. అప్పుల బాధతో వేరువేరు చోట్ల 3 ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. పల్లెల్లో విషజ్వరాలు, 3 నెలలుగా మంచం పట్టిన గ్రామ ప్రజలు.
ఉమ్మడి డిచ్పల్లి మండలంలో 80 డెంగ్యూ కేసులు, అనధికారికంగా 100లో బాధితులు. నేటికి కోలుకోలేక ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు ప్రజలు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ముప్ప గంగారెడ్డి, 18 మంది పాలకవర్గ సభ్యులను నియమించింది ప్రభుత్వం. త్వరలో మరికొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయనున్నారట. గాంధీ భవన్లో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నాయకులతో సమీక్ష. పిసిసి అధ్యక్షుడి ఆధ్వర్యంలో సమావేశం. పాల్గొన్న రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, హాజరైన ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, చైర్మన్లు, నేతలు. టీయూ కంప్యూటర్ సైన్స్ ల్యాబ్లో పాము కలకలం రేపింది. డిచ్పల్లిలో ఓటర్ జాబితాలో తప్పులొప్పులు సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి అంటూ ఆర్టీఓ తెలిపారు. సూత్రధారులెవరో, విద్యాశాఖలో ఉద్యోగాల పేరుతో రూపాయలు లక్షల్లో వసూలు, సమగ్ర శిక్షలో నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన పలువురు. కలెక్టర్కు ఫిర్యాదు, విద్యాశాఖ విచారణలో తేలనున్న నిజాలు. జిల్లాలో రాజు వెనుక ఉన్నదెవరు అంటున్నారు. గాంధీ భవన్లో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నాయకులతో సమీక్ష. పిసిసి అధ్యక్షుడు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించనున్నారు. పాల్గొన్న రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, హాజరైన ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, చైర్మన్లు, నేతలు. హైకోర్టు న్యాయమూర్తికి ఘన స్వాగతం పలికారు. అలాగే సకాలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించాలి. నీటి కుండీలను నిత్యం శుభ్రం చేయాలి. విద్యార్థుల ప్రగతికి ఉపాధ్యాయులు పాటుపడాలి. దొంగతనం కేసులో 2 అరెస్ట్. కుటుంబ కలహాలతో ఒకరు ఆత్మహత్య. అంగన్వాడీ భోజన ఆరోగ్యకరం అంశాన్నిచ్చారు. అలాగే నిష్ఠా పాఠశాలలో క్రీడా స్థలం ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుపై అదనపు కలెక్టర్ సన్నాహక సమావేశం. అక్టోబర్ 3 నుంచి ఓపెన్ ఇంటర్ ఎస్ఎస్సి పరీక్షలు. అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం. కొండ లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళి. మత్తు పదార్థాల నివారణపై రైల్వే అధికారుల దృష్టి. అర్బన్ ఎమ్మెల్యేలకు టీజీవీసీ వినతి. రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య. చలో హైదరాబాద్ను విజయవంతం చేయండి అంటూ ఆ అంశాన్ని ఇచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. సమైక్యంగా సంపద సృష్టి, అభివృద్ధి బాటలో మహిళా మనులు. రుణాలు తీసుకోవడంలో, చెల్లించడంలో నంబర్ 1. కమ్మర్పల్లి మండలం సమైక్య విజయగాథ. రాష్ట్రంలోనే ఉత్తమ సమైక్య అవార్డు సొంతం. కక్షిదారుల ఆశలను నెరవేర్చాలి. విచారణలో డాక్యుమెంటరీ సాక్ష్యాలు కీలకం. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె సురేందర్ తెలిపారు. జిల్లా కోర్టులో న్యాయాధికారులతో సమీక్షించారు. ఇవేం బలవంతపు చావులు. దోమకండాలో ప్రేమ జంట ఆత్మహత్య. అప్పుల బాధతో మరొకరు. మద్యానికి బానిస 2 బలవన్మరణం చెందారు. కొండ లక్ష్మణ్ బాబూజీకి నివాళులర్పించారు. ఆ అంశాన్ని ఇచ్చారు. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హెడ్లైన్స్. ఇవి రోజు 2 పథకంలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.